వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి ఇబ్బందులతో పోలిస్తే ఇవి లెక్క కాదన్న కేటీఆర్. తనపై నమోదైనది ఓ లొట్టపీసు కేసు అని వ్యాఖ్య. రైతు భరోసాపై రేవంత్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు చెప్పాలని పిలుపు. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో వైఎస్ జగన్ ప్రత్యేక భేటీ. కార్యకర్తలను ఇప్పటి వరకు ఒకలా చూసాం, ఇకపై మరోలా చూస్తాం. మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉంటామన్న జగన్. బీజేపీ ఎంపీ కాంగ్రెస్ కు బాండ్లు ఇవ్వడం వెనుక క్విడ్ ప్రోకో ఉందన్న బాల్క సుమన్. కాంగ్రెస్ కు సీఎం రమేష్ 30 కోట్ల ఎలక్ట్రానిక్ బాండ్లు ఇచ్చారన్న బీఆర్ఎస్ నేత. కాంగ్రెస్ కు బీజేపీ ఎంపీ బాండ్లు ఇవ్వడం కూడా క్విడ్ ప్రోగానే అవుతుందని వ్యాఖ్య. మోదీ రేవంత్ రెడ్డి మధ్య బంధం ఉందంటూ విమర్శ. కాంగ్రెస్ పాలనలో మహిళలు రూపాయి లబ్ధి పొందలేదన్న బండి సంజయ్. ఏఐసీసీ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వ్యక్తులతో నిండిపోయిందని విమర్శ. కాంగ్రెస్ పార్టీ చేసేది పాలన కాదు, వ్యవస్థీకృత కూరత్రమని ఆగ్రహం. ఏడాది పాలనలో మహిళలపై నేరాలు పెరిగాయన్న సంజయ్. విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీ. ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్ నజీర్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభమైంది. సిరుపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు సాగిన రోడ్ షోలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం ప్రధాని భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మోదీ పర్యటనలో 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు. ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న మోడీకి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. तेजी के साथ भारत के विकास में वो अपना जो योगदान है वो दे सकते हैं। इसके साथ साथ ही एक बड़ा और महत्वपूर्ण प्रोजेक्ट है कि जो औषधि पार्क है, जो बल्क औषधि पार्क है, एक बड़ा औषधि पार्क बनाया जा रहा है आंध्र प्रदेश के अंदर, खासतौर से विशाखापट्टनम से थोड़ी सी दूर पर वो मौजूद है। और उसकी खासियत लाजमी ये रहेगी कि आप देखें कि आने वाले समय में हमारे देश के जो लोग हैं, गरीब लोग हैं, उनको किफायती जो दवा है वो मिल सके, सस्ते दरों पे दवाएं मिल सके, बढ़िया जो इनोवेशन है वो हो सके। और इसके अलावा क्योंकि साउथ सबको पता है कि मेडिकल के क्षेत्र में साउथ का एक बड़ा नाम है, और यहाँ पर अगर औद्योगिक पार्क अगर बन रहा है तो इंडस्ट्री से जुड़े लोग एक जगह ही तमाम तरह के इंफ्रास्ट्रक्चर को भी प्राप्त कर लेंगे और उनके कारोबार में तेजी भी आएगी। जब कारोबार में तेजी आएगी तो उसका बड़े पैमाने पर जो लाभ है वो लोगों को मिलेगा। और ये कहा जा रहा है कि ये तमाम तरह की जो परियोजना है उससे 6 से 7 लाख के बीच में जो लोग हैं वो रोजगार प्राप्त कर सकते हैं। तो निश्चित तौर पर एक बड़ा प्रयास है। और इसके साथ साथ ही आप रेलवे का देखें कि जो दक्षिण तटीय रेलवे जो जोन है उसकी शुरुआत हो रही है, मुख्यालय उसकी आधारशिला प्रधानमंत्री रखेंगे। और रेल कनेक्टिविटी को किस तरीके से बेहतर किया जाए, रेल कनेक्टिविटी को किस तरीके से देश के एक हिस्से से दूसरे हिस्से तक जोड़ा जाए, और सिर्फ रेल कनेक्टिविटी नहीं, उसके साथ उसकी स्पीड को भी, कि उसकी स्पीड को किस तरीके से बढ़ाकर हम दूरियों को कम कर सकते हैं, अपने समय को बचा सकते हैं। तो इस दिशा में भी ये एक बड़ा कदम है। प्रधानमंत्री जब 2 लाख से ज्यादा करोड़ की परियोजनाओं की शुरुआत करने जा रहे हैं। लाल जी, बिल्कुल, ये अपने आप में बहुत ही महत्व. తనపై నమోదైన ఫార్ములా ఈ రేస్ కేసు గురించి పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను ఏ తప్పు చేయలేదని, ఎవరికీ భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ డైరీని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి ఇబ్బందులతో పోలిస్తే ఇప్పటివి పెద్ద లెక్క కాదన్నారు. మనకు ఏదో ఇబ్బంది ఉన్నది అన్నట్లుగా కొంతమంది మాట్లాడారని, కానీ నిజంగా మనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తనపై నమోదైనది ఓ లొట్టపీసు కేసు అని వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ కేసులో వారు చేసేదేమీ లేదన్నారు. కాబట్టి ఇబ్బంది ఉండదన్నారు. కేసులో అసలు సమస్య కాదన్నారు. ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మనము చిన్న సురుకంటితేనే అయ్యా అవ్వ అంటాం. ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే వాళ్ళు పోలీసుల మీద కురికిన చూడు, ఆ ఇబ్బంది ముందుకు ఇదేమి ఇబ్బంది అనేది లేనే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, అదో లొట్టపీస్ కేసు, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి, పీకేదేమీ లేదు. కాబట్టి మీరెవరు ఆ మాట మాట్లాడవచ్చు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇబ్బంది అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు అగమ్య గోచరం. తెలంగాణ వస్తుందో రాదో తెలియదు. మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, తెలంగాణ సమాజం ఒక్కటిగా లేదు. అట్లాంటి పరిస్థితుల్లో, అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ప్రజల కోసం
తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా, కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానే కాదు. మనం ఎవ్వరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కోరేది, ప్రార్థించేది ఒకటే. ఈరోజు రాష్ట్రంలో ఒక 3D పాలన నడుస్తున్నది. 3D ఏంటిదా 3D? మొదటి డి డిసెప్షన్. డిసెప్షన్ అంటే మోసం. రెండవ డి డిస్ట్రాక్షన్ అంటే అటెన్షన్, మన అటెన్షన్ మళ్ళించుడు. మూడవ డి డిస్ట్రక్షన్, విధ్వంసం. ఈ 3 జరుగుతున్నాయి. డిసెప్షన్ అంటే ఏంది? ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పారు, హేమంత్ సోరెన్ గారు మొన్ననే గెలిచిండు జార్ఖండ్లో. కానీ నిజాయితీ గల నాయకుడు కాబట్టి, నిజాయితీ గల బిడ్డ కాబట్టి, జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం వాళ్ళ నాన్నగారు శిబు సోరెన్తో పాటు కొట్లాడిన బిడ్డ కాబట్టి, ఆ ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి, ఆ రాష్ట్రం మీద ప్రేమ ఉంది కాబట్టి, నిజాయితీ ఉన్న ఒక గిరిజన బిడ్డ కాబట్టి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సోయున్నోడు కాబట్టి వెంటనే 2500 ఇస్తాడు మొదటి నెల నుంచి. అది నిజాయితీ. అదే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నది? మీరు చూడండి ఎంత దారుణం. అంటే మోసం ఎట్లుంటుందంటే, ఒకటేమో 6 గ్యారంటీలు, అఫిడవిట్లు, దేవుళ్ళ మీద ఒట్లు, అవన్నీ మీకు తెలుసు. నేను చెప్పా, నిన్న చూసిన నేను టీవీలో, జాతీయ టీవీలో ఆజ్ తక్ అనే టీవీ, కాంగ్రెస్ యొక్క అధికార ప్రతినిధి ఆమె ఉంటుంది, పెద్ద మనిషి ఒక ఆమె, సుప్రియానో శ్రీప్రియానో, ఆమె చెప్తున్నది నిన్న జాతీయ మీడియాలో కాంగ్రెస్లో మోసం ఎట్లుంటుందో చెప్తుంది. మరి మీరు మళ్ళా ఢిల్లీలో మాటిస్తుండ్రు, మహిళలకు ఏదో ప్యారీ బెహనా స్కీమ్ అని పెడుతుండ్రు, నెలకు 2500 ఇస్తామంటుండ్రు, ఎక్కడన్నా ఇచ్చిండ్రా ఇది వరకు అని అడిగింది ఆమె. అడిగితే ఆమె ఏమంట దొరికినా, తెలంగాణలో 90 లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు 2500 మా ప్రభుత్వం ఇస్తున్నది, నెలకు టంచన్గా ఇస్తున్నదని ఆడ గంటాపదంగా మోసం చేస్తూ అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరి ఇంతకంటే మోసం, ఇంతకంటే దగ ఉంటుందా? అంటే ఇక్కడ ఇయ్యనిది ఇచ్చినట్టు, ఉన్నది లేనట్టు, ఏదో ఒక ఊహాజనితమైన మోసపూరితమైన ప్రపంచ నిర్మాణం చేయడం. ఇక రెండవది విధ్వంసం. నిజంగా మనకున్న ఇబ్బంది ఏ పాటి ఇబ్బంది? ఇక్కడ హైడ్రా బాధితులు వచ్చి ఇల్లు కూలిపోతుంటే ఏడ్చిలు చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? ఇవాళ లగచర్లలో రైతులు భూములు ఇవ్వకపోతే తీసుకుపోయి 40 రోజులు గిరిజన రైతులను జైల్లో పెట్టిన చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? కాబట్టి ఇవాళ ఈ ప్లాట్ఫామ్లో మన పార్టీ 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సంవత్సరంలో మనకి ఇదేం పెద్ద ఇబ్బంది కాదు. కేసులు అనేది అసలు ఇష్యూయే కాదు. మనం చేయవలసింది ఈరోజు ఒకటి, జనవరి 8వ తారీఖు ఈరోజు. ఇంకా సంవత్సరం మొత్తం మనం ముంగటుంది. ఇంకా 360 రోజులు, దాదాపు 358 రోజులు మనం ముంగటున్నాయి. ఈ 350 రోజులు మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, రైతు భరోసా విషయం. ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులతో మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. 6 నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలి కుదిరేశారన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబుల హామీలు ఇవ్వాలని కొందరు శ్రేయోభిలాషులు తనకు చెప్పారని, రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం విశ్వసనీయ ఉండాలన్నారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని, పులి నోట్లో తలకాయ పెట్టడమేనని అన్నారు. చంద్రబాబుకు జగన్ కు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కూటమి నాయకులు ఏ ఇంటికి వెళ్లరేరని, వారికి ఆ ధైర్యం కూడా లేదన్నారు. ఇదేం కూడా చేయలేరేమో. 6 నెలలు కూడా తిరక్క మునిపే ఏకంగా 15,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాదుడు అనే కార్యక్రమం ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారేమో. బహుశా ఇంకెవరూ చేసేదానికి ధైర్యం కూడా సరిపోతేమో. కానీ ఈరోజు చూస్తే కరెంటు బిల్లులు చూస్తే బాదుడు కార్యక్రమం కనిపిస్తూ ఉంది. కరెంటు బిల్లులు ఒక్కటే కాదు, ఇలా ఏది చూసినా కూడా గ్రామీణ రోడ్లలో ఇక రాబోయే రోజుల్లో టోల్ అంట. అంటే గ్రామీణ రోడ్లలో వెహికల్స్ ప్రయాణం చేస్తూ ఉంటే నేషనల్ హైవేల మీద టోల్ కట్టే పరిస్థితి చూసినాం. ఇప్పుడు గ్రామీణ రోడ్లలో కూడా టోల్ వసూలు చేసే కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుడతా ఉన్నాడు. ఇంతటితో అయిపోలే. సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోతే రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచే కార్యక్రమంతో మొదలు పెడితే మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ ఫీజులే కాదు, రిజిస్ట్రేషన్ ఫీజులు స్థలాల మీదనే కాదు, రిజిస్ట్రేషన్ ఫీజులు ఆ స్థలాల్లో ఉన్న ఆ ఇళ్ళ మీద కూడా. మామూలుగా ఇంటి విలువ ఒక 20 ఏళ్ళు స్థలంలో ఒక ఇల్లు ఉంటే 20 ఏళ్ళ తర్వాత ఆ ఇంటి విలువ ఎంత అంటే 0.
ఎందుకనంటే ఆ ఇంటికి ఏం విలువ ఉంటుంది, 20 ఏళ్ళ ఇల్లు 15 ఏళ్ళ ఇల్లు అని అంటే. కానీ అట్ట కాదు, ఆ ఇల్లు ఉంటే చాలు. ఆ ఇంటికి కూడా మొట్టమొదటిసారిగా రేట్లు వాటికి కూడా పెంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇప్పుడు విలువ కట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఏది తీసుకున్నా కూడా బాధుడుగా అనిపిస్తూ ఉంది. మరోవైపున చూస్తే చదువుకుంటా ఉన్న పిల్లలకు ఫీజులు అందడంలా, చదువుకుంటా ఉన్న పిల్లలకు మామూలుగా జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన మామూలుగా మేలో ఇవ్వాలి, ఏప్రిల్లో వెరిఫికేషన్ చేయాలి, మేలో మామూలుగా ఫీజులు వెనక్కి ఇవ్వాలి, ఫీజులు ఇవ్వాలి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి. మనం ఉంటే అదే జరిగేది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి. కానీ మొట్టమొదటిసారిగా ఎవ్రీ క్వార్టర్, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మన హయాంలో చదివించే తల్లిదండ్రుల ముఖంలో చిరునవ్వు చూస్తూ, ఏ పిల్లాడి చదువు కూడా ఆగిపోకుండా అడుగులు వేస్తూ ప్రతి 3 నెలలకు ఒకసారి మనం ఫీజులు ఇస్తూ ఉన్న కార్యక్రమం విద్యా దీవెన, వసతి దీవెన. తెలుగు మాట్లాడిన నాయకులకు ఓటేయొద్దని, తెలుగులో పాలించని ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్ వర్సిటీ వేదికగా నిర్వహించిన 2వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నమస్కారాలు. నాకన్నా చిన్నవాళ్ళందరికీ అభినందనలు. మహామహులందరితో కలిసి వేదిక పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మనము రాబోయే రోజుల్లో ఈ పట్టణాన్ని రాజమండ్రిగా కాకుండా రాజమహేంద్రవరంగా పిలుచుకోవడం మొదలు పెడితే మనం తెలుగు భాషకు, మన భారతీయ భాషకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని చెప్పని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టినవి. మన పదాలు వాళ్ళు పలకలేక, పదాలు మనం మర్చిపోయేట్టుగా చేయడానికి, మన సంస్కృతిని చెడగొట్టడం కోసం వాళ్ళ పేర్లు మన పైన రుద్దారు. వాటిని ఆ ఇంగ్లీషు బానిసల యొక్క పరిపాలన వెళ్ళిపోయిన తర్వాత మనము మన పద్ధతులకు రావాల్సి ఉండే, కానీ దాన్ని తగినంత చొరవ తీసుకోకపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ రాజరాజ నరేంద్రుడు ఏలుబడిలో తెలుగు సాహితీ సేద్యం ఉత్కృష్ట దశకు ఆ రోజుల్లో చేరుకుంది. అలాగే మహాభారతాన్ని తెలుగులో అనువదించిన మహనీయుడు ఆయన అభిష్టాన్ని ఎంతో ఇష్టంగా స్వీకరించి ఆది పర్వం, సభా పర్వాలను పూర్తిగా ఇక్కడే రచించినట్టు యొక్క నన్నయ్య భట్ యొక్క జన్మభూమి కూడా ఇది. అందువల్ల ఇది ఎంతో చాలా ఉత్కృష్టమైన భూమి, పవిత్రమైన భూమి. ఆ పవిత్ర భూమిలో మనం అందరం ఈ సభలు జరుపుకోవడం చాలా సంతోషం. అదే కాదు, నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, వ్యవహారిక భాషల్లో రచనలు చేసిన సుప్రసిద్ధ సాహితీవేత్త వివేకవర్ధిని తదితర పత్రికల ద్వారా ప్రజాభిప్రాయాలను, సాంఘిక సంస్కరణలకు అనుకూలంగా మరల్చినట్టు యొక్క మహానుభావుడు కందుకూరి వీరేశలింగం గారు ప్రభావించినట్టు నేల కూడా ఇది కావడం నిజంగా చాలా గర్వకారణం మనందరికీ. తెలుగు సాహిత్యాన్ని మహోజ్వలంగా నలువేళ ప్రచురింపజేసిన మహానుభావులు అందరి యొక్క స్వస్థలమైన ఈ రాజమహేంద్రవరంలో శ్రీ చైతన్యరాజు గారు, కేవీవి సత్యనారాయణ రాజు గారు, కలిదిండి వెంకట సత్యనారాయణ రాజు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. దాంతో పాటు ఒక చిన్న సలహా, ఈ పేర్లు పెట్టేటప్పుడు, మాట్లాడేటప్పుడు KP అలా చెప్పబడలే. వాళ్ళ ఇంటి పేరు ఏందో ఆ ఇంటి పేరుతో చెప్తే గౌరవం ఉంటుంది, గుర్తుంటుంది మనందరికి. ఇది కూడా ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని మనం మర్చిపోవడం కోసం పెట్టిన అలవాటు ఇది. ఇదే కాదు, అన్నిటినీ షార్ట్ గా పెట్టేశారు. అది ఏందయ్యా అంటే MG రోడ్డు అన్నారు. అంటే MG రామచంద్రన్కి ఆంధ్రప్రదేశ్ లో కూడా రోడ్లు ఉన్నాయా అని అనుకున్నాను నేను. కాదండి, MG రోడ్డు అంటే మహాత్మా గాంధీ రోడ్డు అని చెప్పారు. మహాత్మా గాంధీని MG చేశారు. ఇంకొక రోడ్డు ఉంది, ఆ రోడ్డు SP రోడ్డు అని పెట్టారు. ఏమో ఈ SP ఇంత పవర్ఫుల్ రోడ్డు పేరు పెట్టి అంత గొప్పవాడయ్యాడు అని అంటే, కాదు సార్, అది సర్దార్ పటేల్ రోడ్డు అన్నారు. సర్దార్ పటేల్ ని SP చేశారు, మహాత్మా గాంధీని MG చేశారు. అందువల్ల ఈ పాడు పద్ధతిని మనం వదిలిపెట్టి మనదైన భాషలో మన అసలైన సాంప్రదాయాన్ని, మన యొక్క పుట్టు పూర్వోత్తరాలను తెలియజేసే ఇంటి పేరుతో సహా సరిగా పిలవడం మనం అలవాటు చేసుకుంటే ఈ తెలుగు మహాసభలకి ఒక సార్థకత ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నా. ప్రాచీన భాషలో ఒకటైన ఈ తెలుగు భాష కేవలం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు. మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో, అండమాన్ నికోబార్లో, అలాగే బయట దేశాల్లో కూడా గణనీయంగా
పైగా తమిళనాడులో 100కి 10 మంది తెలుగు మాట్లాడతారు, కర్ణాటకలో 100కి 6 మంది తెలుగు మాట్లాడతారు, మహారాష్ట్రలో 100కి 2 కనీసం తెలుగు మాట్లాడతారు, ఒరిస్సాలో 100కి 2 పైగా తెలుగు మాట్లాడతారు, ఇంకా ఎక్కువ కూడా మాట్లాడతారు. గంజాం, బరంపురం ఈ ప్రాంతాల్లో 13.2% తెలుగు వాళ్ళు ఉన్నారు. అండమాన్ నికోబార్లో కూడా అంతటి గొప్ప భాష మంది. బయట ఉన్న తెలుగు వాళ్ళందరూ తెలుగులో మాడుకుంటున్నారు, ఇంట్లో తెలుగు పండుగలు జరుపుకుంటున్నారు. తెలంగాణ మహిళలు ఏడాది కాంగ్రెస్ పాలనలో ₹1 కూడా లబ్ధి పొందలేదని, పైగా సాధికారకతకు బదులు వారిపై దాడులు చేశారని, ఇళ్లను పడగొట్టారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏఐసిసి ఫేక్ న్యూస్ ను వ్యాపింపజేసే వ్యక్తులతో నిండిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేసేది పాలన కాదని, మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వమని మండిపడ్డారు. తెలంగాణలో ఏడాది వినాశకరమైన కాంగ్రెస్ పాలనలో అత్యాచార కేసులు 28.94%, మహిళల హత్యలు 13%, కిడ్నాపులు 26% పెరిగాయని మండిపడ్డారు. ఎల్కేజీ, యూకేజీ వ్యవస్థలను మూసేసి పిల్లలకు బడిలో చేరినప్పటి నుంచే అమ్మా నాన్న అంటూ చదువు నేర్పించాలని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సూచించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో నిర్వహించిన 2వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్ష పదవిని స్వీకరించాలని సీఎం చంద్రబాబు 2 నెలల క్రితం ఫోన్ చేశారని ఆయన చెప్పారు. వ్యవస్థలో కొన్ని మార్పులు చేస్తే ఆ పదవిలో ఎవరూ అవసరం లేదని తాను చెప్పినట్లు వివరించారు. చూసుకుంటే సభల ప్రయోజనం ఏమిటి అనేది అర్థమవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా ఇంకా నువ్వు ఇంటి దగ్గర మీ అమ్మని మమ్మీ అంటున్నావు అంటే సభా ప్రయోజనం సర్వనాశనమైనట్టు లెక్క. ఇక్కడున్న మహిళలకు కూడా నమస్కారం పెడుతుకుంటున్నా, మమ్మీ అంటే నేను పలకనని చెప్పండి, అమ్మ అనమని చెప్పండి. వెంటనే ఇక్కడ వెళ్ళగానే ముందు నేను రాగానే ఏళ్ళు వేసిన వాళ్ళందరూ నాకు పై చూపించాల్సిన అభిమానం ఏమిటంటే మీ ఇంటి దగ్గర అమ్మ నాన్న అనండి. అలాంటి శ్రద్ధ, భక్తి, పట్టుదల తెలుగు వాళ్ళకి కలగాలంటే ఇవాళ దేవుడు దిక్కు, ఇంకెవడు కాపాడలేడు భాషను కానీ సమాజాన్ని కానీ. నాకు మహాకవి శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం. ఆ మహాకవికి మరో 2-3 కవులంటే చాలా ఇష్టం. మహాకవి శ్రీశ్రీని మీకు ఏ కవులంటే బాగా ఇష్టం అంటే తిక్కన్న, వేమన్న, గురజాడ అని చెప్పాడు. అందుకని ఆ 3తో పాటు నాకు ఇష్టమైన కవిని శ్రీశ్రీకి నమస్కారం చేస్తే మనకు మహాకవుల గొప్పతనం, అక్కడ ఉన్న రాజరాజ నరేంద్రుడు, నన్నయ్య భట్టారకుడు యొక్క గొప్పతనం తెలుస్తుంది. మహాసభల ప్రయోజనం నెరవేరాలంటే అధికార భాష ఇంట బయట కూడా అమలు కావాలి. నాకు బాధ్యత ఉంది అని ఎందుకు అంటున్నానంటే ఇప్పటికి సరిగ్గా 2 నెలల క్రితం నవంబర్ 8వ తేదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు నాకు స్వయంగా ఫోన్ చేసి అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి మీరు స్వీకరించండి అని కోరారు. ఇప్పటికి సరిగ్గా 2 నెలలు నేను చిత్తూరులో యోగ వాసిష్టం మీద ప్రవచనాలు చెప్తుంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్వయంగా ఆయన ఫోన్ చేసి గరికపాటి వారు మీరంటే మాకు చాలా గౌరవం, మీరు అధికార భాషా సంఘం బాధ్యతలు స్వీకరించండి అని అడిగారు. సరే, అంత పెద్ద ఆయన కోరాక వెంటనే కాదని చెప్పలేము. అవునడానికి చాలా వెనకాల సాధక బాధకాలు చాలా ఉన్నాయి. అవునంటే ఇబ్బంది ఏమిటో పెద్దలందరికీ చాలా తెలుసు, కాదంటే ఇబ్బందులు ఏమిటో నాకు తెలుసు. అందుకని నాకు 48 గంటల సమయం ఇవ్వండి, 2 రోజుల్లో మాకు కుటుంబ సభ్యుల్ని శ్రేయోభిలాషుల్ని ఆలోచించుకొని చెప్తాను అంటే సరేనండి అన్నారు. నేను 24 గంటల్లోనే చెప్పాను. 2 పనులు చేస్తే నేను తప్పకుండా స్వీకరిస్తానండి. అక్కడ చేయవలసింది చాలా ఉంది, కానీ చేయగలిగింది ఏం కనపడడం లేదు. సంఘంలో చేయవలసింది చాలా ఉంది, కానీ చేయగలిగింది ఏం కనపడడం లేదు అని 2 మాటలు వారి కార్యదర్శితోనూ అన్నాను, ఇక్కడ అంటున్నాను. ఈ 2 అమలు జరిగితే అధికార భాషా సంఘం అనేది అవసరమే లేదు. ఆ 2 తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. టోకెన్లు కలిగిన భక్తులకే దర్శనాలకు అనుమతి ఉంటుందని చెప్పారు.
చూసినా ఎవరి నోటి విన్నా వైకుంఠ ఏకాదశి గురించి హిందువులందరూ కూడా చర్చించుకోవడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగానే మన ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా మన అధికారులు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. కాబట్టి అందరూ 10వ తారీఖే రావాలి అనేది కాకుండా 10 నుంచి 19వ తేదీ వరకు కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకొని వైకుంఠం ద్వారా వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. జనవరి 10వ తారీఖు నాడు 4:30 గంటలకి ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి. అది అవగానే 7:30-8 గంటలకి సర్వదర్శనాలు ఉంటాయి జనరల్ పబ్లిక్ కి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. జనవరి 10 వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై 4 మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి బోర్డు ద్వారా అధికారుల ద్వారా మీకు తెలియజేస్తున్నాం. జనవరి 11 వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5:30 నుంచి 6:30 గంటలకు వరకు చక్రస్థానం నిర్వహిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 90 సెంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు. తిరుమలలో 1 కేంద్రంలో, తిరుపతిలో 90 కౌంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు. ఈ టోకన్లు ఉన్న వారే తిరుమలకు వస్తే బాగుంటుందనేది మీ అందరికీ విజ్ఞప్తి. టోకన్ లేకపోతే వచ్చినా కానీ దర్శనాలు ఉండవు, ఇది గమనించాలి. అదేవిధంగా తిరుమలకి రావద్దని చెప్పేదా అవకాశం కానీ అది కానీ ఏమి ఉండదు. ఎవరైనా రావచ్చు, దాన్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ వస్తే ఇబ్బందులు పడుతున్నారని మాత్రమే ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ టోకన్ లేకపోతే వస్తే తిరుమలలో దర్శనాలు దొరక గదులు దొరక ఇబ్బందులు పడుతున్నారని. ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు, దాడులు ఉధృతం చేశారు. ఫార్ములా ఈ రేస్ సంస్థ గ్రీన్ కో బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్ల విరాళంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మీరంటే మీరే క్విట్ ప్రోకోలకు పాల్పడ్డారంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చాడని, అట్లయితే ఇది క్విట్ ప్రోగానే ఏమో లోగట్టు పెరుమాళ్లకు ఎరుక అంటూ ఎక్స్ వేదికగా ఆరోపించారు. సీఎం రమేష్ బాండ్ల విరాళంలో తప్పేముంది అంటారా? ఏం తప్పులేదు, కానీ చిన్న లాజిక్ ఉందని రేవంత్ సీఎం అయ్యేందుకు ఎంపీ రమేష్ ద్వారా బడే భాయ్ మోడీ చేసిన సాయమా అని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అడిగినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో డైరీ ఆవిష్కరణలు ఉద్యమ కేంద్రాలుగా నిలిచాయని, ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలు డైరీలో ఉన్నాయని అన్నారు. అలాగే నేటి డైరీ ఆవిష్కరణ బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడానికి ఉపయోగపడాలని సూచించారు. కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలకు కోతలు పెట్టారని, దీనిపై రేవంత్ రెడ్డిని ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు తనపై కేసు పెట్టారని ఆరోపణలు చేశారు. చెప్పిందేమో ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నాడు. కానీ ఇచ్చింది 5,000. అది పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇచ్చిండు. ఎలక్షన్ అయిపోయింది, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎన్నికలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయని మళ్ళొక్కసారి రైతు బంధు వేస్తాడు. ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ ఎగ్గొట్టాడు ఎగవేతల రేవంత్ రెడ్డి. అంటే రైతు భరోసా విషయంలో రైతుల్ని మోసం చేసిండు. రుణమాఫీ చూస్తే సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. పంటల బీమాని ఊరించిండు, 2 పంటలకు కూడా పంటల బీమా ఎగబెట్టిండు. ఏ ఒక్కటి కూడా ఏ వర్గానికి కూడా ఇచ్చిన మాట నిలుపుకున్న పరిస్థితి లేదు. రైతులకు మోసం, మహిళలకు మోసం. మహిళలంటే గుర్తొస్తుంది, మొన్న జార్ఖండ్ రాష్ట్రంలో హేమంత్ సోరెన్ గారు కొత్తగా ముఖ్యమంత్రి అయింది. ఆయన ఎన్నికల్లో మాట ఇచ్చిండు, నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2,500 మహిళలకు ఇస్తా అన్నాడు. మొదటి నెలలోనే 2,500 ఇచ్చాయన్న మాట నిలుపుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి నువ్వేమో 100 రోజుల్లో ఇస్తా అని బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి 13 నెలలు నిండినా ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయలేదు. మహాలక్ష్మి ఎగబెట్టిండు.
అదేవిధంగా పక్కన ఆంధ్రప్రదేశ్లో మొదటి నెలలోనే 2000 పెన్షన్ 4000 చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నది. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అవ్వా నీ పింఛన్ ఎంత, ఇగో వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం రాగానే 4000 ఇస్తా అన్నాడు. ఎన్ని నెలలు కావాలి నాయన నీకు? వచ్చే నెలపై 13 నెలలు నిండినా ఇవాళ పక్కన ఆంధ్రప్రదేశ్లో 4000 ఇచ్చిండు. కానీ ఈ రేవంత్ రెడ్డి ఆసరా పెన్షన్దారులకు 40 లక్షల మంది అవ్వాతాతలకు 4000 పింఛన్ ఇవ్వకుండా ఇచ్చే 2000 కూడా 2 నెలలు ఎగ్గొట్టి పాపాన్ని మూటగట్టుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి. అంటే ఏం చేసినావు నువ్వు? ఏ వర్గానికి ఇచ్చిన మాట నిలుపుకున్నావని నేను అడుగుతా ఉన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లల ఉసురు పోసుకున్నాడు. 60 మంది పిల్లలు చనిపోయింది. ఆ పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టక ఆ పిల్లలందరూ ఆసుపత్రుల పాలు చేసినటువంటి ఘనత ఈ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డికి దక్కుతుంది. అంటే ఈ రకంగా ఎగవేతలు ఒకవైపు చేస్తూ ఉన్నాడు. ఇక కేటీఆర్ లాగా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు, మా సోషల్ మీడియా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవాళ అణిచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమైనా నాయన అంటే డబ్బులు లేవు అంటాడు. కానీ ఈయన ఏం చేస్తుండు? ఈయన భూములకు, ఈయన కుటుంబ సభ్యుల భూముల కాడికి 1000 కోట్లు ఖర్చు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తా ఉన్నాడు కలవకుర్తి దాకా. ఈయన నేను మెట్రో రైల్ 50,000 కోట్లతోని మెట్రో రైలు చేస్తా అంటుండు, ఎలివేటెడ్ కారిడార్స్ కడతా అంటుండు, 1,00,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు కడతా అంటుండు. మరి అవ్వాతాతలకు 4000 పింఛన్ ఏమైందంటే పైసలు లేవంటాడు. అరే రైతులకు 7 సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు హీరోగా ఎవరు 50 ఏళ్లు రాణించలేకపోయారని ఆ ఘనత తనకే దక్కిందని నటుడు బాలకృష్ణ అన్నారు. ఆయన నటించిన కొత్త చిత్రం డాకు మహారాజ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల డాలస్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అందులో బాలకృష్ణ మాట్లాడారు. మంచి సందేశాత్మక సినిమాలు ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అభిమానులను దృష్టిలో పెట్టుకుని తాను సినిమాలు చేస్తానన్నారు. వాళ్ళు అవడం జరిగింది. కానీ ఒక హీరోగా 50 సంవత్సరాల ఘనత నాకు దక్కింది. అది ఆ పుణ్య దంపతులు బిడ్డగానే పుట్టినందుకు అది వాళ్ళ ఒక ఆశీస్సులు, కళమ్మ తల్లి ఆశీస్సులు, నా ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సులని నేను భావించుకుంటాను. రామారావు గురించి ఎంత చెప్పినా ఆ సూర్యుడిని వేలుతో చూపించినట్టే అవుతుంది. చెప్పే నాకు నా గురువు, నా దైవం, నా మెంటరు అంతా కూడా నందమూరి తారక రామారావు గారు అని ఆయన్నే ఒక స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని మరి అంచెలంచెలుగా ఆయన్ని అంటే నా బాటలో ఆయన్ని అనుసరిస్తూ ఆ అనుకరణలో అనుసరించడంలో తర్వాత ఉన్న ఆనందాన్ని పొందుతూ ఈనాడుకు నేను ఒక సానబెట్టుకున్న ఒక వజ్రాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. చాలామంది ఎన్నో రకాలుగా విమర్శలు కురిపించారు. వాటిని పట్టించుకొని నేను చెప్పేవాడు, నవ్వేవాడు, నవ్వని ఏడ్చేవాళ్ళు ఏమని అన్నట్టు నేను అనుకున్నది ఆ బాటలోనే. నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఆయన నడిపిస్తాడు ఆ భగవంతుడే, ఆ పుణ్య దంపతులే నడిపిస్తారు అని ఒక నమ్మకం, ఆ దృఢమైన విశ్వాసంతోనే 50 ఏళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి. ఎన్నో రకరకాల పాత్రలు చేశాను. మొదటి బొట్టు దిద్దింది ఆయనే, తిలకం పెట్టింది ఆయనే. తాను ఏ ముహూర్తాన్ని అయితే ఆయన నా నుదుటున బొట్టు పెట్టారో ఆ ముహూర్తం నుంచి నా యొక్క ఈ చలనచిత్ర ప్రస్థానం మొదలైంది. ఎన్నో పాత్రలు చేశాను, అటు జానపదాలు కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఇబ్బందులతో పోలిస్తే ఇవి లెక్క కాదన్న కేటీఆర్. తనపై నమోదైనది ఓ లొట్ట ఫీసు అని వ్యాఖ్య. రైతు భరోసాపై రేవంత్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు చెప్పాలని పిలుపు. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో వైఎస్ జగన్ ప్రత్యేక భేటీ. కార్యకర్తలను ఇప్పటి వరకు ఒకలా చూస్తాం, ఇకపై మరోలా చూస్తాం. మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉంటామన్న జగన్. ఆ బీజేపీ ఎంపీ కాంగ్రెస్ కు బాండ్లు ఇవ్వడం వెనుక క్విడ్ ప్రోకో ఉందన్న బాల్క సుమన్. కాంగ్రెస్ కు సీఎం రమేష్ 30 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారని వీఆర్ఎస్ నేత. కాంగ్రెస్ కు బీజేపీ ఎంపీ బాండ్లు ఇవ్వడం కూడా క్విడ్ ప్రోకోనే అవుతుందని వ్యాఖ్య. మోదీ రేవంత్ రెడ్డి మధ్య బంధం ఉందంటూ విమర్శ. కాంగ్రెస్ పాలనలో మహిళల రూపాయి లబ్ధి పొందలేదన్న బండి సంజయ్. ఏఐసీసీ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వ్యక్తులతో నిండిపోయిందని విమర్శ. కాంగ్రెస్ పార్టీ చేసేది పాలన కాదు, వ్యవస్థీకృత కురత్వమని ఆగ్రహం. ఏడాది పాలనలో మహిళలపై నేరాలు పెరిగాయన్న సంజయ్.
విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.